మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ నిధుల అంశం రోజు రోజుకు జటిలమవుతోంది. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయని పక్షంలో వచ్చే నెల 13వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని చెప్పేసి జై భీమ్ సేన నాయకులు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అంటే మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎఫ్సిఆర్ఏ నిధుల అంశం పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికి దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా స్థానిక నేతలు కూడా ప్రస్తావించారు. ఇప్పటి వరకు అది ఎంతవరకు ఫలితం లభించింది ఏమిటి అనేది కూడా మనకు స్పష్టత లేనటువంటి విషయం. ఇప్పుడు ఈ ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నారు అంటే అసలు ప్రధానంగా ఈ ఆమరణ నిరాహార దీక్షకు కారణం? ప్రధానంగా ఈ ఆమరణ నిరాహార దీక్షకు కారణం ఏమిటంటే ఎఫ్సిఆర్ఐ ఆర్టీటీని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. అనంతపురం జిల్లాని కాపాడుకోవడం. ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఒక ప్రాణాయువు ఏదైనా ఉందంటే ఒక ఆర్టీటీ సంస్థ. మరి అలాంటి గొప్ప సంస్థని, ఈ పేద వర్గాల కోసం కష్టపడినటువంటి సంస్థని మనం ఈరోజు కాపాడుకోలేకపోతే రేపటి పిల్లల భవిష్యత్తు అంధకారంలో పడిపోయి మన బడుగు బలహీన వర్గాల జీవితాలు మరి చీకట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మనం ఎక్కడ చూసినా కూడా ఎక్కువ అంటే దాదాపుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎంఆర్పిఎస్ సంఘాలు ఇలాంటి వాటి ఎక్కువగా ఈ ఆర్డిటి సంస్థకు దన్నుగా నిలుస్తాయి. ఎందుకంటే ప్రధానంగా ఆర్డిటికి సంబంధించిన సేవలు కూడా బలుగు బలహీన వర్గాలకి అందుతున్నాయి కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఈ తరహా సంఘాలు మాత్రమే వీటికి మద్దతు ఇస్తున్నాయి. మీకు ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడైనా కూడా ఎస్సీ ఎస్టీ కానీ ఎంఆర్పిఎస్ అనేది వెలుగులోకి తీసుకొచ్చేట్టు మందకృష్ణ మాదిగా వాయిస్ ఇంతవరకు దీనికోసం వినపడలేదన్నటువంటి వాదన ప్రజల్లో వినిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూడాలి? ఈ రోజు ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఈ ఆర్డిటి సంస్థ అనేది చాలా వరకు బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు సేవలు చేస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలు నిర్మించి తర్వాత అక్కడ విద్యను ఉచితంగా ఏర్పాటు చేస్తా ఉంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా కనేకళ్ళు, రాయదుర్గము, కళ్యాణదుర్గము, బత్తలపల్లిలో మేజర్ గా హాస్పిటల్ ఏర్పాటు చేసి 24/7 ఏ టైంలో పోయినా కూడా అక్కడ కులం జిల్లా, మతం జిల్లా, వర్గం జిల్లా, వర్ణం జిల్లా ఎవరు అనారోగ్యంతో పోయినా కూడా అడ్మిట్ చేయించుకొని అది ఎంత పెద్ద జబ్బు అయినా కూడా అక్కడ న్యాయం చేసి పంపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆర్డిటి సంస్థలో ఎక్కువ బడుగు బలహీన వర్గాలే కాకోకుండా ఓసీల్లో ఉన్నటువంటి వెనుకబడిన వారు కూడా ఈ వైద్యాన్ని అందుకుంటున్నారు, విద్యను అందుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తున్నటువంటి ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏని వెంటనే రెన్యువల్ చేసి ఆర్డిటికి రావాల్సినటువంటి నిధులు మంజూరు చేస్తే ఆర్డిటి మరింత సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తా ఉంది. గత 5 నెలల నుంచి కూడా ఈ జిల్లాలో అనేక ప్రజా సంఘాలు, కుల సంఘాలు పెద్ద ఎత్తున ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ కోసం రెన్యువల్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు అనేకమైనటువంటి చేస్తున్నా కూడా ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వంలో స్పందన రాకపోవడం చాలా బాధాకరం. అయ్యా మీకు ఎస్సీలు ఓట్లేదా, బీసీలు ఓట్లేదా, మైనార్టీలు ఓట్లేదా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లతో గద్దెనెక్కినటువంటి నాయకులారా, ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మీరు మరి అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం. అదే విధంగా 4 మాత్రమే ఈ ఆర్డిటి గురించి మాట్లాడడం ఒక శుభ సూచకం. మరి ఈ జిల్లాల నుంచి కూడా ఈ ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ గురించి 14 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక ప్రతిపాదన తీసుకెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, నారా లోకేష్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లో ఒక ఇదిని తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి మీరందరూ కూడా విన్నవించి ఆర్డిటికి ఎఫ్సిఆర్ని రెన్యువల్ చేసి ఈ పేద బడుగు బలహీన వర్గాల్ని, ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మీరందరూ కాపాడితే మీకు రేపొద్దున్నే ఓట్లేసాక మేమంతా ముందుంటామని తెలియజేసుకుంటూ, లేదంటే రాబోయే రోజుల్లో ఈ బడుగు బలహీన వర్గాల యొక్క ఓటమిని, ఈ బడుగు బలహీన యొక్క ఆవేశాన్ని మీరు సవి చూసక తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అన్న, ఇప్పుడు మేము ఇక్కడ చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఇప్పుడు జిల్లాలో అంటే రాష్ట్రంలో ఏ 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో ఆ 2 ప్రాంతీయ పార్టీల నుంచి కూడా ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ నిధులకు సంఘీభావం తెలిసింది. అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా పెద్ద సమస్య ఏం కాదు. అంటే ఇప్పుడు ఈ 2 పార్టీలు సపోర్ట్ చేసినప్పటికీ ఎందుకు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కాలేదంటారు? అన్న, ఇప్పుడు సమస్య ఆర్డిటి ఎఫ్సిఆర్ఏది సమస్య ఇప్పుడు కాదు. గత వైసీపీ గవర్నమెంట్లో నుంచే దీన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు మన ఆర్డిటి సంస్థ యజమానులు కానీ, డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినారు.
కలిసిన తర్వాత సీసీ గారికి ఏదో తూతు మంత్రంగా చేయండి ఇది అని చెప్పి అక్కడ ఆయన తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కొంత బయటపడగలిగే పేదలకు సేవలు నిలిచిపోవడం జరిగింది. కొన్ని ఆరోగ్యం సంబంధించిన సేవలు కూడా ఈ నెలతో నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరందరూ వాళ్ళు వచ్చి దాదాపు కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యేలకు కానీ ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేలకు కానీ ఆర్డిటి సంస్థ పైన కానీ ఆర్డిటి సంస్థ ద్వారా పొందిన పేద ప్రజలు మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు తెలుస్తుంది. 14 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం 4 మాత్రమే మాట్లాడడం, ఆ 4 కూడా ధైర్యంగా మాట్లాడడానికి మేము హ్యాట్సాప్ తెలియజేస్తున్నాము. అదేవిధంగా మిగిలిన మాట్లాడని వాళ్ళకు కూడా మేము ఒకటే చేస్తున్నాము, ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏను 200 వరకు మేము ప్రజా సంఘాల తరఫున మాకు సపోర్ట్ గా ఆర్డిటి సంస్థ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. మేము మీ ఎమ్మెల్యేల ఇల్లు కూడా ముట్టడానికి కూడా వెనకాడబోము. మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటే హెచ్చరిస్తున్నాము, సార్ మీరు అసెంబ్లీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేయండి. ఏకగ్రీవ తీర్మానం చేసి నారా లోకేష్ గారు మన ఖచ్చితంగా ఆర్డిటి ఎఫ్సిఆర్ చేపిస్తాము, కాపాడతామని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. లోపల ఏం జరుగుతుందో మా ప్రజలంతా చాలా కోపంతో రగిలిపోతున్నారు. ఒక తూరు వచ్చి మీడియా పూర్వకంగా మీరు మాట్లాడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న 3 మంత్రులు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారికి అయితేనేమి, ఆరోగ్య శాఖ మంత్రి అయితేనేమి, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి అయితేనేమి ఒకటే తెలియజేస్తున్నాం వారికి, ఆర్డిటి సంస్థ హాస్పిటల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడుతుందన్న ప్రత్యేకంగా ఒక 500 కోట్లు కానీ 1000 కోట్లు కానీ బడ్జెట్ కేటాయించాలని. ఒకవేళ మీరు బడ్జెట్ కేటాయించకపోతే వాళ్ళు ఆ సంస్థ నడుపుతా ఉండేది ఎస్సీ ఎస్టీల కోసమే. మా ఎస్సీ ఎస్టీలు కేటాయించిన బడ్జెట్లో ఒక 500 కోట్లు కానీ 1000 కోట్లు కానీ ఆడిట్ సంస్థ కేటాయించి ఇప్పుడున్న హాస్పిటల్స్ ను రన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా మినిస్టర్లను ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నాకు సహకరించిన మీడియా వాళ్ళకి నమస్కారం. ఇది ఇక్కడ అంటే తాజా పరిస్థితి అంటే ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపని పక్షంలో ప్రజాగ్రామం చెవి చూడాల్సి వస్తుంది. ప్రజలు పార్టీలకు అతీతంగా నిరసన కార్యక్రమాలకు రోడ్లేకే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మేము ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నామని చెప్పి జేబీఎం సేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు కేవలం నాయకులు ప్రకటనలకు పరిమితం కాకుండా ఖచ్చితంగా దాన్ని అంటే తీర్మానం రూపంలో ఖచ్చితంగా ప్రజలకు చెప్పనేటువంటి పక్షంలో మేము ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతాం. ప్రజల నుంచి వచ్చే నిరసన కార్యక్రమాలు ఎదుర్కొనే బాధ్యత అయితే మీదే అని చెప్పి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శేఖర్, సుమన్ టీవీ, అనంతపురం నుండి.